శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మిన్నంటాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కదిరి మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు చేసుకున్నాయి. 1982లో తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం స్థాపించబడిన ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల సాధికారత లక్ష్యంగా పనిచేస్తుందని నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం. జై తెలుగుదేశం. జోహార్ ఇండియా. అయిపోయినా ముందర పోతా. నందమూరి ఆశయాలను, నందమూరి ఆశయాలను రైట్ టెంగా అయిందా 44 సంవత్సరాల క్రితం ఆంధ్రుల ఆత్మీయుడు, మనందరి ఆత్మబంధువు అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని 44 సంవత్సరాల క్రితం స్థాపించి ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశ రాజకీయాల్లో కూడా ప్రధాన పార్టీగా నిలబెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమాన్ని పనిచేస్తూ నిలబడింది. కాబట్టి ఇన్ని రోజులు ఈ పార్టీ మనుగడ సాగిస్తుంది. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు భారతదేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి గుర్తింపు తెస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి ఉంది అనే విధంగా గుర్తింపు తేవడం జరిగింది మన పార్టీకి.